2 రోజుల పరాజయాలు మరియు తన కొడుకుల మరణం, ఈ రెండింటితోనూ క్రోధంతో మండిపోతున్న బండాసురుడు తన సోదరులైన విశుక్రుడు మరియు విశంగుడిని పిలిచి తన కుమారుల మరణానికి ప్రతీకారం తీర్చుకోవడానికి సజీవంగా దేవీలను బంధించి జుట్టు పట్టుకుని ఈడ్చుకరండి అని గర్జించాడు. ఆ ఇద్దరు రాక్షసులు ఈ అపార బలంతో యుద్ధ రంగంలోకి దూసుకొచ్చారు. పరిస్థితి గంభీరంగా మారింది. లలితాదేవి తన ప్రజ్ఞశక్తి నుండి వారాహీదేవిని అవతరింపజేసింది. వెంటనే లలితాదేవి వారాహీదేవిని అమృతమయమైన జలాలతో అభిషేకం చేసి దండనాథగా అంటే సర్వ సైన్యాధ్యక్షురాలిగా నియమించి ఆమె యొక్క కనుబొమ్మల ముడిలో నుండి నాగలి మరియు రోకలి అనే 2 ఆయుధాలను సృష్టించి ప్రసాదించింది. అంతేకాకుండా గిరిచక్ర రథం అనే మహారథాన్ని ప్రసాదించింది. విశక్రుడు ముందుగా తృణాస్త్రం అను మాయా అస్త్రాన్ని ప్రయోగించాడు. దాని ప్రభావంతో లలితాదేవి శక్తిసేనల్లోని ప్రతి ఒక్కరికి అధిక దాహం కలిగించబడింది. శరీరాలు నీరసంగా మారి యుద్ధ సామర్థ్యం క్షీణించింది. అప్పుడు రాక్షస సైన్యం శక్తిసేనలపై దాడి చేసి సంహరించడం మొదలుపెట్టారు. ఆ అత్యాప్తను గమనించిన సర్వ సైన్యాధ్యక్షురాలు వారాహీదేవి తక్షణం సురసముద్రుడిని ఆహ్వానించారు. సురసముద్రుడు ఆకాశం నుండి సుర అను దివ్యమైన బలవర్ధక సారాయిని వర్షంగా కురిపించగా ఆ సారాయి త్రాగిన శక్తిసేన యొక్క దాహం తీరి నీరసించిన శరీరాలు తిరిగి పునర్జీవించాయి. దాంతో యుద్ధోత్సవం రెట్టింపయ్యింది. ఆ సమయంలో వారాహీదేవి సురసముద్రుడి సహాయానికి మెచ్చి యజ్ఞాలలో నిన్ను పవిత్రమైన హావిస్సుగా స్వీకరిస్తారు అని వరం ప్రసాదించింది. ఇక యుద్ధం అత్యంత భీకర దిశకు చేరుకుంది. వారాహీదేవి మరియు విశంగుడి మధ్య భయంకరమైన ద్వంద్వ యుద్ధం జరిగింది. విశంగుడు తన గదతో దాడి చేస్తుండగా వారాహీదేవి తన ముసలంతో ప్రతిదాడి చేసింది. ఆ యుద్ధం సాయంత్రం నుండి అర్ధరాత్రి వరకు కొనసాగింది. అర్ధరాత్రి వేళ వారాహీదేవి తన పరాక్రమం పరాకాష్ఠకు చేరింది. ఆమె తన ముసలం మరియు హలంతో అంతిమ దాడి చేసి విశంగుడిని సంహరించింది. 3వ రోజు యుద్ధం కూడా లలితాదేవి మహావిజయంతో ముగిసింది. ఈ వీడియో మీకు నచ్చితే ఓం శ్రీ మాత్రే నమః అని కమెంట్ చేసి లైక్ బటన్ మీద క్లిక్ చేయండి.